సాక్షాత్తు ఆ పూరీ జగన్నాథుడే తన భక్తుల కోసం వంట చేశాడు అని మీకు తెలుసా? ఒకానొక సమయంలో ఒడిస్సాలో తీవ్రమైన కరువు వచ్చినప్పుడు పరమ భక్తుడైన బంధు మహాంతి తన కుటుంబంతో కలిసి ఏ దారి లేక పూరీకి చేరుకుంటాడు. జగన్నాథుడే నా బంధువు, ఆయనే నన్ను ఆదుకుంటాడు అని నమ్మి ఆలయ పరిసరాల్లో వేచి ఉంటాడు. తన భక్తుడి ఆకలితో ఉండడం చూడలేక ఒక రాత్రి స్వయంగా జగన్నాథుడే ఒక బ్రాహ్మణి రూపంలో వస్తాడు. స్వామి ఒక పెద్ద బంగారు తట్టె నిండా రుచికరమైన ప్రసాదాన్ని తీసుకువచ్చి బంధు మహాంతి కుటుంబానికి వడ్డిస్తాడు. భోజనం ముగిసిన తరువాత ఆ బంగారు తట్టెను అక్కడ వదిలేసి స్వామి అదృశ్యమవుతాడు. మరుసటి రోజు ఉదయం ఆలయ అర్చకుడు ఆ బంగారు తట్టెను చూసి అది గర్భాలయంలోని రాజభోగం తట్ట అని గుర్తించి బంధు మహాంతిని దొంగ అనుకుని బంధిస్తారు. చివరికి జగన్నాథుడు గజపతి రాజుకు కలలో కనిపించి తన భక్తుడికి తానే స్వయంగా భోజనం పెట్టమని చెబుతాడు. దీంతో బంధు మహాంతి భక్తి ప్రపంచానికి తెలుస్తుంది. అందుకే జగన్నాథుడిని అన్న బ్రహ్మ అని పిలుస్తారు. అందుకే పూరీలో 7 మట్టి కుండలను ఒకదానిపైన ఒకటి పెట్టి వంట చేసిన అన్నిటికంటే పైన ఉన్న కుండలోనే పదార్థమే ముందుగా ఉడుకుతుంది. లోకమాత మహాలక్ష్మి స్వయంగా ఈ వంటను వండుతుంది అని భక్తుల నమ్మకం. అందుకే అక్కడ వండిన పదార్థం మహాప్రసాదం అవుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.